లేడీస్ హైలైట్ ఉండాలి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. అరే ఏంటో ఇవాళ ఎంత తొందరగా వచ్చారు? నీకు తొందరగా వచ్చిన ప్రాబ్లమే, లేటుగా వచ్చిన ప్రాబ్లమే. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. సరే కానీ ఒక మంచి కాఫీ తీసుకురా, అలసిపోయి ఉన్నా. సరే. రేపేంటో గుర్తుందిగా, రాఖీ పండగ. అవునా, నిజమా? రేపు మా అక్క చెల్లి వస్తారు. గుర్తుందండి, ఎలా మర్చిపోతానండి. వాళ్ళకి మంచి గిఫ్ట్ తీసుకోవాలి. రొటీన్ గా కాకుండా ఈసారి డిఫరెంట్ గిఫ్ట్ తీసుకోవాలి. విద్య వాళ్ళకి ఆలోచిస్తున్నదే ఏం తీసుకుందామా అని. పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి. పేద వేషాలు వేయకుండా నడు లోపలికి. తీసుకోండి. మీ వాళ్ళకేగా, బాగా చేయండి. అంత ఎటకారం ఎందుకు విద్య? నీకు చేయట్లేదా? నేను నీకేం తీసుకోవట్లేదా? చేశారులే బాగా. సర్లే, తొందరగా వెళ్ళి డిన్నర్ చేయి. ఈ రోజైనా తొందర పడుతుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి. సరే ఆగు, గ్లాస్ తీసుకెళ్ళి. తగ్గించుకుంటే మంచిది. టైం అయింది, ఇంకా రాలేదేంటి వీళ్ళిద్దరు? रुको जरा, सबर करो. హాయ్ అన్నయ్య. హైరా, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగున్నాను. ఏంటి లేట్ అయింది? ట్రాఫిక్ జామ్ ఉందన్నయ్య. ఓ అవునా, సీన్ ఎలా ఉన్నారు? బాగున్నారు. గుడ్. ఏంటన్నయ్య, ఈయన ఫస్టా? వస్తుంది, అక్క కూడా వస్తున్నా, బయలుదేరిందా అని చెప్పింది. ఇంకా అక్క రాలేదా? రావాలి, బయలుదేరింది, రావాలి. వచ్చేస్తుంది, నాకు తెలిసి ఒక 5-10 minutes లో వచ్చేయాలి. అవునా? హాయ్ వదిన, ఎలా ఉన్నారు? అయ్యా తమ్ముడు. నీకోసమే చూస్తున్నాం అక్క. అవునా? ఎలా ఉన్నారక్క? బాగానే ఉన్నాను. ఏం లేదే. నా అక్కన్నా నా చెల్లెన్నా నాకు ప్రాణమే తెలుసా. వాళ్ళ కోసం ఏమైనా చేస్తా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? సర్లే, ఓకే, మేము వంటకి రెడీ చేస్తాం. ఇంకా అవునక్క, బుద్ధి అనిందని కాదు కానీ నిజంగా నువ్వు డల్లుగున్నావు అక్క. ఏంటి? అవునరా, నా దిగులంతా మీ బావ గురించి. ఏమైంది? బావకి కంటి ఇన్ఫెక్షన్ అయింది. అయ్యా, కన్ను మార్చాలని అంటున్నారు. సీరియసా? చాలా సీరియస్ గా ఉంది. కన్ను మార్చడం ఏంటి ఆపరేషన్? ఎన్ని రోజులు ఏమైనా చెప్పారా? ఎన్ని వీక్సా? 1 week లో అంటున్నారు. వారం రోజుల్లోనా? అదేంటక్క? ఇప్పటికిప్పుడు కన్ను ఎవరిస్తారా? ఇప్పటికిప్పుడు కన్ను ఎవరిస్తారా? ఎవరు ఇవ్వరు కదా, దొరకటం కూడా కష్టమే. కొంపదీసి నా కన్ను అడుగుతుందా ఏంటి మా అక్క? అవునా, ఇప్పుడు ఏం చేద్దామంటావు అక్క? నాకు ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకురా. చెప్పక్క. తోడబుట్టిందనిగా అడుగుతున్నాను. చెప్పక్క. మీ కళ్ళు బావ కళ్ళు ఒకేలాగా ఉంటాయిరా. నన్ను ఏం చేయమంటారు? నాకు ఒక్క చిన్న సాయం చేసి పెట్టరా. ఏంటక్క చెప్పు. బావకి ఒక కన్నుగురా. దీనికి విసులు ఒకటే సరిపోదు. అక్క, రాఖీకి గిఫ్ట్ల కింద వస్తువులు అడగండి అక్క, ఒంటి అవయవాలు అడగటం ఏంటక్క? అరే, కోట్లు అడిగానా, లక్షలు అడిగానా? ఒక కన్నే కదరా నేను అడిగింది. నాకు అర్థం కాలేదు సార్. అన్నయ్య. రామ్మా బుడ్డి రా. అన్నయ్య. ఏంటమ్మా బుడ్డి, నీ కిడ్నీ కావాలా? కిడ్నీయా? ఎందుకు అన్నయ్య? ఏం లేదులే, చెప్పు. ఏం లేదన్నయ్య, నేను బావకి తెలియకుండా మా ఇంటి పేపర్లు మా ఫ్రెండ్కి ఇచ్చాను అన్నయ్య. సిగ్గుండా ఏమన్నా? ఈయన ఇప్పుడు కావాలంటున్నారు, అదేమో ఇప్పుడు ఈయన అంటుంది. నా ఇంటి పేపర్లు అడగదు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఏదో ఒకటి చేయాలి కదా. ఏం లేదన్నయ్య, మీ ఇంటి పేపర్లు ఇస్తే మా ఫ్రెండ్ కి ఇచ్చి మా పేపర్లు తెచ్చుకొని మా ఆయనకి ఇస్తానన్నయ్య. ఓహో, అక్కేమో కన్నడిగి గుడ్డోని చేసింది, ఇదేమో ఏకంగా ఇంటి కాగితాలు అడిగి నన్ను ఎడ్డోని చేసింది కదరా బాబు. ఈ రాఖీ ఏంట్రా బాబు, నాకు పెద్ద పరీక్షలాగా ఉంది. ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బాబా. బాబోయ్ వద్దు, బాబోయ్ వద్దు. అమ్మో, ఇంత దారుణకాలు వచ్చిందేంట్రా బాబు. వామ్మో. హాయ్ అన్నయ్య. హాయ్ గుడి. హాయ్ వదిన, ఎలా ఉన్నారు? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? హాయ్ రా తమ్ముడు, రాఖీ శుభాకాంక్షలు. నువ్వెప్పుడు వచ్చావు? నాకన్నా ముందు వచ్చేసావు నువ్వు. ఇంకెందుకు ఆలస్యం, కట్టేద్దామా రాఖీ? తమ్ముడు అక్కడ ఎందుకు కూర్చున్నావు? కుర్చీలో కూర్చో. అమ్మాయి ఇచ్చే కుర్చీ వేయి. వస్తున్నా. ఫ్యాన్ కూడా ఆడతామ్మా. దా బిడ్డ. బుడ్డి ఇట్రా, ఇటు పక్కకి రా. విద్య వెళ్ళి కవర్స్ తీసుకురా. వెళ్ళు. అక్క, అమ్మా, చెల్లి, ఏంటి విద్య 2 ప్లేట్లు తీసుకురా. ఇలా ఇస్తారా ఏంటి? ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? అక్క. వీటి కోసం రాఖీ కట్టం కదా, నువ్వు మాకు రక్షగా ఉంటామని నేను అది కట్టం అంతే. నీ తమ్ముడి నుంచి చిరు కానుక అక్క ఇది, అర్థమైందా? ఇది చూసుకొని ఇది కట్టుకున్నప్పుడల్లా నేను హ్యాపీ ఫీల్ అవుతా అక్క. నువ్వు మంచిగా ఉంటే చాలు, మాకు అదే కావాలి. ఏ కష్టం రాకుండా దేవుడికి చూడాలి, అంతే కదా చెల్లి? అక్క, థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్ రా నాన్న. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నీకు కట్టే రాఖీనే మాకు రక్షరా. ఏమంటావు చెల్లి? మాకు చల్లగా చూడాలి దేవుడు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇంతకన్నా తోడబుట్టిన వాళ్ళు ఏది కోరుకోరు. మీకు రక్షగా ఉండటం నా బాధ్యత అక్క. అయ్యో, నేనే అపార్థం చేస్తున్నానే నా అక్క చెల్లెల గురించి. తప్పు.